చంద్రబాబు ఆగ్రహించినటువంటి కారణం కావచ్చు, లేదంటే నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం. కమ్యూనికేషన్ అన్నది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఏదైతే బుడమేరు వంతెన, అదే బుడమేరు దగ్గరన మన కాలువ గండిపడినప్పుడే వెంటనే కనుక ఇరిగేషను, రెవెన్యూ, పోలీస్ సమన్వయం చేసుకుంటే, మైకుల్లో అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే ఇవాళ ముంపులో ఏది కట్టుబట్టలతో పరుగులు పెట్టుకుంటూ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అవన్నీ మునిగిపోయినాయి అంటే లోపం అక్కడ ఉంది. కాబట్టి అది సరి చేసుకోవాలి అంటే కమ్యూనికేషన్ ఎందుకు మిస్ అయిందో చూడాలి అన్నట్టుంది. ఇవాళ మాత్రం ఏదైతే బుడమేరుకే సంబంధించిన కాలవకి రైల్వే వంతెన దగ్గరన గండి పడగానే వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరినీ అర్జెంటుగా మైకులు పుచ్చుకుని కార్పొరేషన్ వాళ్ళు, పోలీసులు, అలాగే రెవెన్యూ వాళ్ళు అందరూ పరుగులు పెట్టుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళి మైకులు అనౌన్స్ చేస్తూ అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, నీళ్ళు వచ్చేస్తున్నాయి, మీరు అందరూ ఈ ప్రాంతం నుంచి తరలి వెళ్ళిపోండి, మీకు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పి వెంటనే మైక్ అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఇది అప్రిషియేట్ చేయదగ్గ అంశం, బాధ్యతగా స్పందించిన అంశం. ఇలాగా స్పందన వేగంగా ఆ రోజున ఉండుంటే పోయేది. ఇవాళ ఈ విషయంలో స్పందించిన తీరుకి అభినందనీయం.